కాంగ్రెస్ పార్టీకి కంచుకోట నియోజకవర్గం. కాంగ్రెస్ అభ్యర్థికి దీటుగా ప్రతిపక్షానికి అభ్యర్థులే ఉండేవారు కాదు ఇక్కడ. అంతేకాకుండా ప్రజలు కూడా ఏకపక్షంగా ఒకే నాయకుడిని నమ్మేవారు. రాను రాను కాంగ్రెస్ కనుమరుగైపోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ అవతరించడం, అక్కడ అభ్యర్థుల్ని తయారు చేయడం కూడా జరిగింది. క్రమేపీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో పట్టు సాధించి తనదైన స్టైల్లో స్థిరమైన బలాన్ని ఏర్పరచుకుంది. తెలుగుదేశం పార్టీకి తిరుగులేని విధంగా నియోజకవర్గం తయారైంది. ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం అయోమయంగా మారింది. ఇంతకీ వైసీపీకి పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్ర ఒడిషా సరిహద్దు ప్రాంతంలోని రాజకీయానికి ఓ ప్రత్యేక స్థానం. ఇక్కడ ప్రజలు వేరువేరు వర్గాలకు చెందినవారు, రకరకాల వృత్తుల వారు. ఈ ప్రాంతం అటు ఒడిషా ఇటు ఆంధ్ర సంప్రదాయాలకు నిలయంగా మారింది. ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎక్కువగా మత్స్యకారుల ప్రాంతాలున్నాయి. ఈ పరిధిలోని గ్రామాలు చేపల వేటపై ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. ఇక్కడ అంతా మధ్యతరగతి కుటుంబాలే. ఈ ప్రాంతంలోని రాజకీయాలకు ప్రత్యేకత సంతరించుకుంటుంది. ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల్ని ఎన్నుకోవడం ఇక్కడ అలవాటుగా మారింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలోని పాదయాత్ర స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇచ్చాపురం సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్ నాయకులు తిరుగులేని విధంగా విజయం సాధించేవారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి గతంలో బలమైన అభ్యర్థి లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేది. అయితే ఇచ్చాపురంలో గత 4 ఎన్నికల నుంచి బెందాళం అశోక్ని చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా నిలిపారు. ఇక్కడ నుంచి 4 పర్యాయాలుగా శాసనసభ్యునిగా గెలుపొందుతూ వస్తున్నారు. అయితే అశోక్ని ఓడించాలని వైసీపీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఇక్కడ అనుకున్న అభ్యర్థి దొరకకపోవడంతో పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఇక్కడ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అశోక్ ఎన్నికయ్యారు. ఆయన గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు. అలాగే నిత్యం జనాలతో ఉండడమే అశోక్ విజయ రహస్యం. ఒక శాసనసభ్యునిగా కాకుండా ప్రజలతో కలిసిపోవడం ఈయన అలవాటు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తే 2 వర్గాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ప్రాంతంలో 2 వర్గాలుగా విడిపోవడం పెద్ద మైనస్గా చెప్పొచ్చు. ఒక వర్గం నర్త రామారావు, మరొకటి పిరియా విజయసాయిరాజు వర్గంగా కొనసాగుతున్నారు. గత 2 ఎన్నికల్లో వర్గపోరు వల్లే అపజయం మూటగట్టుకున్నామని పార్టీ అధిష్టానం దగ్గర చెప్పుకొచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి రామారావుని ఎమ్మెల్సీగా ప్రకటించి పిరియా విజయసాయిరాజుకు సహకరించమని గత ఎన్నికల్లో కూడా ఆదేశించారు. అయినప్పటికీ చాప కింద నీళ్లలా వర్గపోరు మాత్రం తగ్గలేదు. ఒకవైపు టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ గ్రూపు రాజకీయాలతో వైఎస్ఆర్సీపీకి పూర్తి బలహీనంగా మారిపోయింది. దీంతో ఏ నోట విన్నా వైఎస్ఆర్ పార్టీ కనుమరుగేనని, ఇచ్చాపురంలో వైసీపీకి అసలు స్థానమే ఉండదని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పిరియా విజయసాయిరాజును జిల్లా పరిషత్ చైర్మన్గా స్థానిక శాసనసభ్యుని స్థానానికి ఎమ్మెల్యేగా పోటీకి నిలిపారు. అయితే ఇది ఆ పార్టీలోని లోకల్ లీడర్లకు మింగుడు పడడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ అన్నింటా వీరిని ఉంచడంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ రాను రాను బలహీనంగా మారిందని టాక్ వినిపిస్తోంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో అయినా సత్తా చాటేందుకు నాయకులే కరువయ్యారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఇక్కడి నేతలు ప్రజలతో కలిసేందుకు ఎందుకు ముఖం దాటేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుంది. దాన్ని తిప్పికొట్టాలని వైసీపీ అధిష్టానం
తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ నిలబడే నాయకుడు లేకపోవడం వల్ల ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వైసీపీ కొట్టుమిట్టాడుతోంది. ఇదే కంటిన్యూ అయితే లీడర్లే గల్లంతయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టకపోతే వైసీపీ పార్టీ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తుందా? పార్టీ బలోపేతానికి అక్కడి నాయకులు కృషి చేస్తారా? ఇచ్చాపురంలో బలమైన నాయకుని కోసం పార్టీ అన్వేషిస్తుందా? ఇక్కడి పరిస్థితులను జగన్ ఎలా చక్కదిద్దుతారో చూడాలి మరి.